జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అకాల వర్షం రైతుల పాలిట శాపంగా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి కళ్లెదుటే నేలపాలు కావడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. కాటారం, మహాదేవపూర్, మలహార్ రావు, మహాముత్తారం మండలాల్లో నిన్న రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. గాలివాన దాటికి కల్లాల్లో ఆరబోసిన వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. ధాన్యం తడవకుండా కప్పిన టార్పాలిన్ కవర్లు సైతం భీకర గాలులకు ఎగిరిపోవడంతో రైతుల ఆశలు కూడా ఆ గాలికే కొట్టుకుపోయాయి. పలుచోట్ల కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నేలవాలగా మామిడి తోటల్లో కాయలన్నీ రాలిపోయి రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. కళ్ల ముందే కష్టం నీటిపాలవుతుంటే గుండెలు పగిలేలా రోదిస్తున్నారు అన్నదాతలు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి తమను ఆదుకోవాలని, తగిన నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పోతానని నీళ్ళు నేను ఇక కచ్చిగా బండి ఆపిడు లైట్ కూడా చూసారు. ఇదివరకు కాటలు మొదలు పెట్టాయి అన్ని ఎన్నెడుకు వచ్చిన పొలాలు ఇప్పుడు నెల సంది కొడితే లంజలు కాంట్లు పెట్టరా. ఇవి వరకు సగం కళ్ళం ఖాళీ ఎంబడి పెడితే అయినా కాకపోనా